ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ జయప్రద అమ్మ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, వితంతువులు పూజలు చేస్తూ ఉంటున్నారు. ఈ మధ్య వాళ్ళు కూడా అన్ని కార్యక్రమాల్లో కలుస్తూ ఉన్నారు. అంటే ఒకప్పుడు అంటే దూరం పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు మారడం వల్లనో ఏమో కానీ అంతా కలుస్తున్నారు, చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు అది తప్పు అని కూడా అనుకోవట్లేదు. సో ఇలా పూజలు చేయడం వల్ల లేదా బొట్టు అన్ని పెట్టుకుంటున్నారు, మామూలుగానే ఉంటున్నారు, డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. ఇలా చేయొచ్చా చేయకూడదా? ఇలాంటి విషయాలు చాలా సెన్సిటివ్ ఉంటాయన్న. చేయొచ్చు చేయకూడదు వాళ్ళ మనస్సాక్షికి పాపం వాళ్ళు కోల్పోయిన దానికి, వాళ్ళు దాని నుంచి బాధ నుంచి బయటపడ్డానికో, లేకపోతే దాంట్లో నుంచి అలా ఉండిపోకుండా ఏదో ఒకటి మార్చుకోవడానికో. ఇంకొక విషయం ఏంటంటే, మళ్ళీ ఇలాంటి జీవితం ఇంకోసారి ఇంకో జన్మలో రాకూడదని చెప్పి అనుకోవడానికో వాళ్ళు చేయొచ్చు. అలాగే బొట్టు చిన్నప్పటి నుంచి మనకు ఉంది కదా, ఇప్పుడు ఎందుకు తీసేసేయాలి, ఇలాంటివి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? తప్పకుండా ఖచ్చితంగా బొట్టు తీసేయాలి అనేది రూల్ ఏంటంటే, ఇక్కడ బొట్టు ఎందుకు పెట్టుకోవాలని ఫస్ట్ తెలుసుకోవాలి. ఇది ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం బ్రహ్మ దీనికి అధిష్టాన దేవత. సో బ్రహ్మ అధిష్టాన దేవత కనుక ఇక్కడ కుంకుమ అనేది పెడతామట. అంటే ఆయన ఎరుపు రంగు ఆయనకి ఇష్టం. సో ఇక్కడ మనం పెట్టడం వల్ల బ్రహ్మదేవుడికి మనం కుంకుమ పెట్టినట్టు అదృష్టం. ఎందుకంటే బ్రహ్మదేవుడి గుడి ఉండదు భూలోకంలో. అందుకని బ్రహ్మదేవుడిని మనకు పూజించాలన్నా, కొలవాలన్నా ఇక్కడ మనం కుంకుమ పెట్టుకోవడం వల్ల ఆయన అనుగ్రహం కలుగుతుంది మనకి. సో అందుకని ఇక్కడ కుంకుమ పెట్టుకొని చెప్తారు. ఈ కుంకుమ పెట్టుకుని దాన్ని ఇలా తిప్పుతాం. పూర్వం అంటే ఇప్పుడు స్టిక్కర్లు పెట్టుకుంటున్నారు, కానీ పూర్వం ఏంటంటే కుంకుమ చేసుకుని దాన్ని పెట్టుకుని తిప్పేవాళ్ళం. అలాగా ఆ తిప్పడం వల్ల చక్రం యాక్టివేషన్ అవుతుంది. సో ఈ చక్రం యాక్టివేషన్ అవ్వడం వల్ల ఏంటంటే, మనలోని ఏదైనా ఆలోచనలు, అంటే దుర్మార్గమైన ఆలోచనలు, నచ్చని కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా, నెగిటివ్ ఆలోచనలు, అవన్నీ బయటికి వెళ్ళి పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి. సో ప్రతి విషయము ఎదుటి వాళ్ళకి సాయం చేద్దామనో, లేకపోతే మనకి అనుకూలంగా ఉన్నది ఏదైనా, వాళ్ళకి అనుకూలంగా ఉన్నది ఏదైనా చేద్దాం అనుకోవడమో, ఇలాగ ఆలోచించే తత్వం వస్తుంది. అంటే ఒకప్పుడు మనం చూస్తే ఊళ్ళో ఏదైనా కష్టం వస్తే ఒక 10 కుటుంబాలు వచ్చి తలో చేసేవాళ్ళు పూర్వకాలంలో. ఒక 50 ఏళ్ళ కిందట, 40, ఒక 70 ఏళ్ళ కిందట అనుకోండి. సో నీ వాళ్ళ కుటుంబం కష్టం వస్తే వీళ్ళందరూ కూడా పాపం తలో వేసి అందరం కలిసి మనం అందరం ఒక ఊరు వాళ్ళమి, ఒక వీధి వాళ్ళమి, ఒక ఇంట్లో వాళ్ళం అన్నట్టుగా ఉండేవాళ్ళు. అలా 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 మారిపోవడానికి కారణం ఏంటంటే, ఇలాగా విపరీతమైన ఈ పైత్యాల వల్ల. ఏంటంటే మనతో వచ్చింది కుంకుమ మనం పెట్టుకోవాలని లేదు. ఇక్కడ వివాహం అయ్యాక భార్యాభర్తలు ఇద్దరిలో చెడు ఆలోచన రాకుండా ఉండడానికి కోసమని ఇక్కడ కుంకుమ పెట్టుకోమన్నారు. అబ్బాయిలు కూడా పెట్టుకుంటారు ఇక్కడ కుంకుమ పెట్టుకోవాలి వాళ్ళు కూడా. ఎందుకంటే బ్రహ్మదేవుని పూజిస్తూ ఉంటే మనకి ధర్మార్థ కామ మోక్షాలని చెప్పేసి 4 మనలో ఎప్పుడూ ఉంటాయి. సో ఒకటి ధర్మం కోసం బతకాలి, ఇంకోటి కామ్యార్థం కోసం బతకాలి అండి, ఇంకొకరు ఎవరికైనా సాయం చేస్తూ బతకాలి. ఇది మన పెద్దవాళ్ళు నేర్పించింది. వీటిని ఆపోజిట్లో అంటే మన కోసం మనం బతకాలి ఏంటి, మనకేవే కోరికలు ఉన్నాయో ఆ కోరికల కోసం మనం బతకాలి అండి, నా కోరిక తీరాలి అనే ఏవైతే తప్పుగా ఆలోచిస్తారో వీళ్ళ కోసమని భగవంతుడు ఇలా కుంకుమ పెట్టి చేస్తే అలాంటి కోరికలు పుట్టవనేసి. అంటే కామ్యార్థం వేరు, కామం వేరు. సో కామం ఎవరి మీద ఉండాలి అనే దాని మీద కూడా అర్థం ఉంటుంది అనమాట. సో దీనికోసమని మా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే కుంకుమ ధారణ అనేది దానికోసం ఇచ్చింది. మన వాళ్ళు మన పుట్టుకతో వచ్చిందని కాదు అర్థం. వివాహం అయ్యాక భార్యాభర్తలు వాళ్ళిద్దరు దాంపత్య జీవితంలో అన్యోన్య దాంపత్య జీవితం రావాలని, ఈయన ఏ పరాయి స్త్రీని చూడకూడదని, ఈమె పరాయి పురుషుడిని చూడకూడదని చెప్పి ఆ ఉద్దేశంతో ఇక్కడ కుంకుమ పెట్టుకోమని చెప్పేవాళ్ళు. అది పెట్టుకోవడం వల్ల ఏంటంటే, ఇక్కడ కుంకుమ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఆలోచన వచ్చేది కాదు. సో అందుకని చేసేవాళ్ళు. ఇప్పుడు దానికి వాళ్ళు ఏవైనా పేర్లు పెట్టి పాపం మాకు ఇష్టం పెట్టుకుంటున్నాం అనేసి పెట్టుకోవచ్చు. మామూలుగా వితంతులు పెట్టుకునే ఒక తిలకం ఏంటంటే, కాటికలో కాస్తంత నెయ్యి వేసి దాన్ని కాచి దాంట్లో తమలపాకుల రసం వేస్తారు. వేస్తే ఆకుపచ్చ రంగులో వస్తుంది. ఆ రసాన్ని పెట్టుకుంటారు. అది గ్రీన్ కలర్ బొట్టు ఉంటుంది, అది పెట్టుకోవచ్చు. అది పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళలో ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఆలోచనలు పుట్టవు. పూర్వకాలంలో అలాంటి ఆలోచనలు పుట్టకుండా ఉండడానికి కోసమే వాళ్ళకి అలా తెల్లచీర కట్టించి అలాగా మూల కూర్చోబెట్టేవాళ్ళు. ఎందుకంటే ఎవరికైనా మనిషి శరీర జీవితంలో ఉప్పు కారం తిన్నప్పుడు వాళ్ళకి అన్ని ఆశలు, కోరికలు ఉంటాయి కదా. నాకు చిన్న వయసులో జరిగింది ఇదంతా అని చెప్పి వాళ్ళకి వేరే ఒక కాపురాన్ని చూసి వీళ్ళు బాధపడుతుంటే ఆ కాపురానికి దిష్టి తగులుతుంది. అందుకని వీళ్ళని అసలు కనిపించకుండా కంప్లీట్గా దాచిపెట్టేసేవాళ్ళు. ఒక గదిలోనే ఉండండి, బయటికి రావద్దని చెప్పేసి.
దాని నుంచి బయటపడ్డాం. అది ఒక విధంగా అది దానికి నేను కూడా చాలా బాధపడేదాన్ని, అలా చేయకూడదు తప్పని చెప్పేసి. కానీ ఇప్పుడున్న ధోరణి అయితే విపరీత ధోరణ. వరలక్ష్మి వ్రతాలకు వెళ్ళిపోతున్నారు, నోవులకి దూరంగా ఉండాలి వీళ్ళు, నోవులకు వచ్చేస్తున్నారు. పూజలు చేసుకోవచ్చు నాన్న. పూజలు ఇప్పుడు నా జీవితంలో నాశనం అయింది స్వామి, నెక్స్ట్ ఇంకొక జన్మలో అయినా నాకు మంచి జీవితాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదించు, అర్ధాయుష్లో ఇలా జరిగింది కనుక నాకు పూర్తి సంపూర్ణమైన సౌభాగ్య జీవితాన్ని ఇవ్వని చెప్పి పూజ చేసుకోవచ్చు. కానీ నోములు చేయకూడదు, నోములకు వెళ్ళకూడదు. నోములు అంటే ఏంటంటే సౌభాగ్యం కోసం చేసుకునే నోములు. ఈ సౌభాగ్యం కోసం చేసే నోముల్లో ఎవరో ఒక రూపంలో అమ్మవారు వస్తుందని చెప్పి ఈ నోము ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఎవరో ఒక రూపంలో అమ్మవారు వస్తుంది. అందుకని పిలవని పేరంటానికి వెళ్ళొద్దని మన వాళ్ళు చెప్తుంటారు. అనుకోకుండా ఒకవేళ ఒక ముత్తైదు ఎవరో మన ఇంటికి వస్తే అది అమ్మవారే పంపించిందని చెప్పి ఆ ముత్తైదుకి ఇంకా స్పెషల్గా తాంబూలం ఇవ్వమంటారు. పిలవకుండా వచ్చిన వాళ్ళకి ఇంకొంచెం స్పెషల్ తాంబూలం ఇవ్వండి అని చెప్తాను. ఎందుకంటే అమ్మవారు ఆ రూపంలో వస్తుంది, తెలియదు మనకి. ఆవిడ ఏ రూపంలో వస్తుందో, ఎలా వచ్చి వాళ్ళకి వరం ఇస్తుందో తెలియదు అనమాట. అందుకని నోముల జోలికి వెళ్ళకూడదు. వరలక్ష్మి వ్రతానికి, మంగళగౌరి నోములకి, తర్వాత మనం చేసుకునే ఈ శ్రావణ మాసంలో, తర్వాత దసరా నవరాత్రుల్లో, అమ్మవారి నవరాత్రుల్లో నోములు చేస్తాం. అందరూ నవరాత్రుల్లో ముత్తైదులకి తాంబూలాలు ఇచ్చుకొని ప్రతిరోజు అమ్మవారు వస్తుందని చెప్పి ప్రతి ముత్తైదుకి పసుపు రాసి పారాయణ పెట్టి బొట్లు పెట్టి ఈ కార్యక్రమాలు ఉంటాయి. అలాంటప్పుడు వీళ్ళు తోడుగా వెళ్ళకూడదు. వీళ్ళు వెళ్ళడం వల్ల అది ఒక రకంగా ఏంటంటే వాళ్ళకి సౌభాగ్యానికి ఇబ్బంది. అంటే సౌభాగ్యం నోములోని ఒక పూర్వ సువాసన అంటాం. వెళ్ళి పూర్వ సువాసన వచ్చింది అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని అర్థం. ఆ ప్లేస్కి అసలు వెళ్ళకూడదు. అందుకే పూర్వకాలంలో అసలు పంపించేవాళ్ళే కాదు, బయటకు వచ్చేవాళ్ళే కాదు. కానీ వాళ్ళ విపరీతంగా వాళ్ళు రావడం వల్ల, వెళ్ళడం వల్ల చాలా వరకు మనకి ఇబ్బంది అవుతుంది. సరే, గుళ్ళో కొన్న తాంబూలాలు ఇచ్చినప్పుడు వీళ్ళు ఎవరికి కంట కనబడుకొని వెళ్ళాలి పక్కకి. నేను వెళ్ళాలని చెప్పి అనుకుందాం కూర్చుంటారు. పాపం ఆ ముత్తైదు వెళ్ళి మీకు తాంబూలం ఇవ్వచ్చా అనే పరిస్థితి వచ్చింది, అడిగే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఈమె నో అని చెప్పకూడదు, నాకు ఇవ్వకూడదు అని చెప్పకూడదు, ఈవిడ ఇలా అడగకూడదు. అసలు తాంబూలం పట్టుకొని ఎదురు పడకూడదు కూడా. సో వాళ్ళు చేసిన నోమంతా పోతుంది. ఇవన్నీ చాలా ఉంటాయి నాన్న. అందుకే డివోర్స్లు కూడా చాలా మంది జరుగుతున్నాయి. మరి వీళ్ళకి ఏ విధంగా వర్తిస్తుంది? ఇప్పుడు పూర్వకాలంలో వద్దు అన్న తాళిని చాలా గౌరవంగా మెడలో వేసుకొని ఉంచుకునేవాళ్ళు. భర్త ఒకవేళ వద్దు అనుకున్నా చాలా ఏళ్ళు భర్త వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇవాళ్ళకి వాళ్ళు ఇప్పటికీ తాళిని గౌరవంగా చూసుకుంటూ, తాళిని జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళు సువాసిని కింద లెక్కేసుకోవచ్చు. తాళిని తీసేస్తే వాళ్ళు సువాసిని అయినా సరే తాంబూలం ఇవ్వకూడదు. నోములు పనికిరారు వాళ్ళు. మామూలు పూజలు పనికొస్తారు, వ్రతాలకి పనికొస్తారు. కానీ మనం ఏదైతే సౌభాగ్య నోము చేస్తాం, కైలాస గౌరి నోము చేసుకుంటారు, తర్వాత సహస్ర దీపాలంకరణ సేవ చేసుకుంటుంటారు, తర్వాత లక్ష ఒత్తులు నోము చేస్తుంటారు. ఇలాంటి ఏవైతే నోములు చేస్తామో ఆ నోములు మాత్రం తాంబూలం మాత్రం వెళ్ళదు, అలా ఇవ్వకూడదు కూడా. ఏ ముత్తైదు ఇంట్లో పసుపు అంటే మెడలో పసుపు తాడి కానీ మాంగళ్యానికి పసుపు రాయకుండా, కాళ్ళకి పసుపు లేకుండా ఉన్నారో వాళ్ళు ముత్తైదు కింద రారు. వాళ్ళకి తాంబూలం ఇవ్వకూడదు. అవి దీని గురించి అంటే చాలా మందికి ఉన్న అనుమానాలని చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే, శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.